న్యూస్ ఎజెండా ప్లాస్మా థెరపీని చికిత్సా విధానం నుంచి తొలగించడానికి గురించి మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ ప్రభుకుమార్ గారు, ఇందాక ఇద్దరు డాక్టర్లు చెప్పినట్లు ఓకే, మేబీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కరోనాలో అది వాడటం వల్ల చాలా మందిలో రికవరీ రేట్ పెరిగింది అనేది ఐడెంటిఫై చేసిన తర్వాతనే ఒక హోప్ కింద డాక్టర్లు అందరూ వాడారు. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే ఏమైనా ఇర్రిలవెంట్గా ఇర్రేషనల్ యూసేజ్ అనేది జరిగిందా? అంటే డాక్టర్ చెప్పినట్లు అది ఏ స్టేజ్లో వాడాలి, ఏ స్టేజ్లో రికవరీ అయిన వాళ్ళ నుంచి ఎంత డోసేజ్లో తీసుకోవాలి అనేది రూరల్ లెవెల్లో ఉన్న డాక్టర్లకు కానీ, లేకపోతే దానికి సంబంధించి ఇప్పుడిప్పుడే ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళకి కానీ కంప్లీట్గా అవగాహన కల్పించకపోవటం వల్లనే ఇర్రేషనల్ యూసేజ్, అంటే 7 రోజుల్లో వాడాలా, సీరియస్ అయ్యాక వాడాలా, వెంటిలేటర్ పెట్టిన తర్వాత వాడాలా, ఇలాంటి ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ అనేవి లేకపోవడం, దాన్ని అందరికీ విస్తృతంగా అవగాహన కల్పించలేకపోవటం వల్లనే ఈ రోజు మనం దాని ప్రోటోకాల్ నుంచి తొలగించే పరిస్థితులు వచ్చాయనుకోవచ్చా? డాక్టర్ ప్రభు గారు, ఐ థింక్ ఆయన కనెక్షన్ డిస్కనెక్ట్ అయింది. ప్రశాంతి గారు, మీరు ఇప్పుడు నేను చెప్పిన అంశంతో ఎంత మటుకు ఏకీభవిస్తారు? ఇది ముఖ్యంగా కూడా ఏమంటేనండి, నేను అబ్జర్వ్ చేసిండే దాంట్లో చాలా మంది డాక్టర్స్ అప్డేట్ కావట్లేదు. ఎందుకని అంటే పోయిన సంవత్సరం నుంచి చూస్తే దాదాపు వన్స్ ఇన్ 2 to 3 days ఒక కొత్త పాయింట్ రావటము, దానిని మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ లో యాక్సెప్ట్ చేయటం అన్నది ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలి. ప్రభుత్వం వాళ్ళు ఫస్ట్ లో ఏం చేస్తున్నారంటే, ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు కొంతమంది గవర్నమెంట్ డాక్టర్స్ కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేసి స్టాప్ చేసేస్తున్నారు. కానీ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ లో, ప్రైవేట్ హాస్పిటల్స్ లో, కొత్త హాస్పిటల్స్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు అసలు డాక్టర్స్ ని మనం ఎంత ఎంపవర్ చేశాము, లేదు వీక్లీ వన్స్ వాళ్ళకి ఏమన్నా జూమ్ కాన్ఫరెన్సెస్ పెట్టి అప్డేట్ చేస్తున్నామా, వాళ్ళ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, క్వరీస్ ఎవరు అడ్రస్ చేయాలి, అసలు మనం ఏమన్నా ఒక స్టాండర్డ్ రిజిస్ట్రీ మెయింటైన్ చేస్తున్నామా, ప్రతి వారం ఏదైనా ట్రీట్మెంట్ ఆడిట్ అన్నది మనం జరగట్లేదండి. ఇది ఖచ్చితంగా వాస్తవం యాక్సెప్ట్ చేయాలి. అట్లీస్ట్ ప్రతి వారము ఎన్ని కేసెస్ అడ్మిట్ అయినాయి, ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చాము, ఏ ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళలో ఎన్ని రోజులు రికవరీ ఉంది, అసలు ప్లాస్మా థెరపీ ఎంత మందికి ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళలో రికవరీస్ ఎంత, డెత్స్ ఎంత, ఇది నేషనల్ యావరేజ్ తో కంపారిటివ్ గా ఉందా లేదా, అంటే ప్రభుత్వం వాళ్ళే మానిటరింగ్ కాకుండా ఏ హాస్పిటల్స్ వాళ్ళు డేటా అనాలిసిస్ చేసుకుంటేనే మనం ఇచ్చే ట్రీట్మెంట్ లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఇది కొత్త డిసీజ్, కొత్త వేరియంట్స్, కొత్త కాంప్లికేషన్స్ వస్తున్నప్పుడు ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ లో మార్పులు అన్నది వస్తుంది. సెకండ్ వేవ్ వచ్చింది కాబట్టి ప్లాస్మా థెరపీ తీసేస్తున్నారు అన్నది కరెక్ట్ కాదు. ఎందుకనంటే సెకండ్ వేవ్ లో కొత్త మ్యూటేషన్స్ అన్నది అబ్జర్వ్ చేస్తున్నారు, డెత్స్ అన్నది ఎక్కువ జరిగాయి, ఆక్సిజనేషన్ రిక్వైర్మెంట్ అన్నది ఎక్కువైంది. లాస్ట్ ఇయర్ మనకు స్టీరాయిడ్స్ యూసేజ్ ఇంత అవగాహన లేదు, ఈసారి స్టీరాయిడ్స్ యూసేజ్ అవగాహన ఉంది. మన దేశంలో ఏమంటేనండి, ట్రీట్మెంట్ ఏదైతే టెర్షరీ కేర్ ఇన్స్టిట్యూట్స్ లో ఉంటుందో, లేదా సెకండరీ లెవెల్ ఉంటుందో, ప్రైమరీ లెవెల్ ఉంటుందో, యూనిఫార్మిటీ అన్నది లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సీనియర్ డాక్టర్స్ కానీ, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కానీ పర్యవేక్షణ అనేది లేదు. ఎవరి హాస్పిటల్లో వాళ్ళ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ తీసుకొని వాళ్ళు కరెక్ట్ అనుకొని యాంటీబయాటిక్స్ కానీ, యాంటీ ఫంగల్స్ కానీ, స్టీరాయిడ్స్ కానీ ఒక డోసేజెస్ అన్నది ఎవరికి వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతకు మించి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళ ఇళ్లలో స్టీరాయిడ్స్, యాంటీబయాటిక్స్, ఆర్ఎంపీస్ ఇళ్లలో పిలిచి అసలు అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్స్ తీసేసుకోవడము, ఎవరికి వాళ్ళు ప్రజల చేతుల్లోకి వైద్యం తీసుకోవటం వల్లనే ఈ రోజు ఇన్ని మరణాలు, ఇన్ని ఆక్సిజన్ బెడ్స్ కొరత, ఇంత రెమ్డెసివిర్ బ్లాక్ మార్కెటింగ్, ఇన్ని బ్లాక్ ఫంగస్ వస్తున్నాయి. ఇది వాస్తవం. ప్రజలు ఇప్పుడైనా కూడా కళ్ళు తెరిచి వైద్యుల చేతిలో వైద్యం పెట్టి, వైద్యులందరికీ కూడా ఏ జిల్లాల్లో వాళ్ళ టాస్క్ ఫోర్స్ టీముల ద్వారా అవగాహన కల్పించి ట్రీట్మెంట్ ఆడిట్స్ అన్నది చేసి అసలు ఎన్ని బ్లాక్ ఫంగస్ రాబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం జాతీయంగా నిర్దిష్టంగా కానీ మానిటర్ చేయకపోతే రాబోయే 6 నెలల్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే కోవిడ్ అంటే ఏదో 14 రోజులు హోమ్ ఐసోలేషన్, 15 రోజులు ఐసీయూలో ట్రీట్మెంట్ ఉండి తీసుకుంటాం అన్నట్టుది కాదు. లాంగ్ కోవిడ్ కానీ, క్రానిక్ కోవిడ్ కానీ, దీర్ఘకాలికంగా వచ్చే నష్టాలు కానీ, అసలు వీటికన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలి? ఇది కేవలము ఆరోగ్యపరమైన సమస్యే కాదు, ఇది ఆర్థికమైన పరమైన సమస్య, సామాజిక పరమైన సమస్య, మానసికంగా రాబోయే సమస్యలని ప్రభుత్వం వాళ్ళు ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ పైన దృష్టి సారించకుండా వైద్యులకు అవగాహన కల్పించే ప్రోగ్రామ్ ని ముందు ఇది ఎమర్జెన్సీ బేసిస్ గా కానీ తీసుకొని, అసలు ఇప్పుడు మనం బ్లాక్ ఫంగస్ అని చెప్పేస్తున్నాం, ఎంతమంది డయాగ్నోస్ చేయగలరు, ఎంతమంది ట్రీట్మెంట్ ఇవ్వగలరు, ఎంతమంది సర్జరీస్ చేయగలరు, అసలు వీళ్ళకి ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చారా? పరిస్థితులు ఎత్తుకొని యుద్ధానికి బొమ్మంటే ఎట్లుంటుందండి? అట్లుంటది. ఇప్పుడు డాక్టర్స్ పరిస్థితి ఎట్లుంటుందంటే, ఓ చిన్న కర్ర ఎత్తుకొని AK-47 రైఫిల్ కి వెళ్ళి మీరు పోరాటం చేయమంటే ఏం చేయగలరు?
ప్రీహెచ్సి డాక్టర్స్ ఏం చేయగలరు, చిన్న ఊర్లలో డాక్టర్స్ ఏం చేయగలరు, వీళ్ళకి ఎవరు నేర్పించాలి, ఎవరు చెప్పించాలి, ఈ బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాల్సిందే. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎస్, విష్ణురావు గారు, ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను. ప్రశాంతి గారు ఏదైతే ఇప్పుడు రైజ్ చేశారో, నిజంగానే ఈ ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఐసీఎంఆర్ చెప్తోంది అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అందరూ హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు అంటే ఎందుకోసమే వస్తున్నారు. ఇప్పుడు రూరల్లో తీసుకునే వైద్యం ఇచ్చే డాక్టర్లకు కానీ, లేదా ఇప్పుడు పిహెచ్సిల్లో కానీ అక్కడ తీసుకునే వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, కొత్తగా ఏది అమెండ్ అయినా ఇలాంటివి ఏవి పూర్తి స్థాయిలో తెలియట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, ఇప్పుడు హ్యూమిడిఫైర్లలో డిస్టిల్డ్ వాటరే పోయాలి, ట్యాప్ వాటర్ పోయకూడదు. ఇది ఒక్క కారణం బ్లాక్ ఫంగస్ పెరిగిపోవడానికి కారణం అవుతోంది అని స్టడీస్ చెప్తూ ఉన్నాయి. దాని మీద రూరల్లో ఉండే డాక్టర్లకి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇంట్లో వాడుకునే వాళ్ళకి ఏమాత్రం అవగాహన కల్పిస్తున్నాం మనం? ఇప్పుడు ఇలాంటి వాటికి ఏం చేయాలి? అదేనమ్మా, ఇప్పుడు ఒక నాలెడ్జ్ అనేది పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా రావాలి అంటే ఒక్కోసారి కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఇప్పుడు ఎవరికి బైపాస్ సర్జరీ చేయాలి అనే దాని మీద ఇప్పటికీ ఇంకా డిస్కషన్ ఉంటుంది. పేషెంట్ ఈజ్ ఈ ఫిట్ ఫర్ బైపాస్ సర్జరీ ఆర్ నాట్, హీ డిజర్వ్స్ ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్. మోకాళ్ళ మార్పిడి కంటే కన్సర్వేటివ్ ట్రీట్మెంటా, సర్జికల్ ట్రీట్మెంటా? ప్రతి దానికి, ప్రతి రంగంలో, ప్రతి బ్రాంచ్ లో కూడా 2 schools ఆఫ్ థాట్ ఉంటాయి ఎప్పుడైనా. ఒకళ్ళు కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ అంటారు, ఒకళ్ళు రాడికల్ ట్రీట్మెంట్ అంటారు. సో వీటన్నిటిని కలగలిపి మధ్య మార్గంగా పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రావాలి అంటే ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది ఇంకా ఎవల్యూషన్ జరగాలి. మొత్తం కలిపితే 1.5 year ఏమవుతుంది కదా. ఇప్పుడు ఈ జబ్బు ఒక విధంగా ప్రపంచానికి కొత్తది, వైరస్ కొత్త కాదు, కానీ ఈ కోవిడ్ అనేది కొత్తదే. సో ఫస్ట్ లో అసలు ఎలా చేయాలో కూడా ఎవరికి అర్థం కాల. టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ కి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి ఉంది. ఎందుకు ఉంది అది కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి అంటే ఆ నాలెడ్జ్ అనేది పర్కోలేట్ అవ్వట్లా, కింది దాకా వెళ్ళట్లే ఆ నాలెడ్జ్ అనేది. ఈ నాలెడ్జ్ ని కింది స్థాయి దాకా తీసుకుపోవాలి అంటే ఖచ్చితంగా ఈ మన డాక్టర్ గారు చెప్పారు కదా. సో వీళ్ళకు జూమ్ అంటే గవర్నమెంట్ డాక్టర్స్ కానీ ఇప్పుడు ప్రైవేటు ప్రభుత్వం రెండే కదా. బట్ 80% దాదాపు 70 to 80% ట్రీట్మెంట్ మన భారతదేశంలో ప్రైవేట్ రంగం ద్వారానే అవుతుంది. 20 to 30% కోవిడ్ టైంలో కొంచెం ఎక్కువ అవుతుంది, ప్రభుత్వం ద్వారా ఎక్కువ అవుతుంది కూడా. యాక్చువల్ గా నేను సజెస్ట్ చేసేది అయితే ప్రభుత్వ హాస్పిటల్స్ కే పేషెంట్ వెళ్ళాలి. తర్వాత అక్కడ స్ట్రిక్ట్ గా ప్రోటోకాల్స్ అనేది కరెక్ట్ గా పాటిస్తారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో పాటించరని కాదు, అయితే అక్కడ గైడ్ లైన్స్ అనేవి స్ట్రిక్ట్ గా ఉంటాయి. తర్వాత ఎవరికి వాళ్ళు దీన్ని ప్రతిరోజు అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చేంజెస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఆ చేంజెస్ ప్రకారం మనం కూడా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ని చేంజ్ చేసుకుంటా పోవాలి. ఒక్కోసారి పేషెంట్ల ఒత్తిడి ఉంటది. మరి మా పలానోళ్లకు ప్లాస్మా థెరపీ ఇస్తే ఆయన బతికిండండి, ఈయనకు కూడా ఇవ్వండి అని చెప్పి అవకాశాలు కూడా ఉంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటమ్మా ఈ కరోనా వైరస్ లో అంటే నిమోనియా అనేదే ప్రాబ్లం. ఈ నిమోనియా మైల్డ్ గా ఉన్నప్పుడు ఏం ట్రీట్మెంట్, ఈ నిమోనియా మోడరేట్ గా ఉన్నప్పుడు ఏం ట్రీట్మెంట్, ఈ నిమోనియా సివియర్ గా ఉన్నప్పుడు ఏం ట్రీట్మెంట్. ఈ నిమోనియాని బట్టే, ఈ నిమోనియా దశల్ని బట్టే ఈ కాంప్లికేషన్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. మైల్డ్ గా ఉన్నటువంటి నిమోనియాకి మెగా డోసెస్ లో స్టీరాయిడ్స్ వాడినాం అనుకోండి మొదటి నుంచే, బ్లాక్ ఫంగస్ రాక తప్పదు. స్టీరాయిడ్ అబ్యూజ్ వల్ల ఇలాంటివి వస్తా ఉన్నాయి. తర్వాత మొదటి వారంలో కొన్ని కేసుల్లో సెలెక్టివ్ గా వాడాల్సినటువంటి రెమ్డెసివిర్ ని 3వ వారంలోనో ఎప్పుడో వాడామనుకోండి, దానివల్ల కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. సో ఆక్సిజన్ ఎప్పుడు వాడాలి, ఎన్ని లీటర్ల ఆక్సిజన్ వాడాలి, ఎంత ఆక్సిజన్ వాడితే ఈ కేసును ఇర్రివర్సిబుల్ గా కాకుండా చూడగలుగుతాము, ఇవన్నీ ఇప్పుడు అందరు డాక్టర్లు ఒకేలాగా ఉండరు, అందరి అవగాహన ఒకేలాగా ఉండరు, అందరి పేషెంట్లు ఒకలాగా ఉండరు. అందరి పేషెంట్లు కూడా పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ ఉంటదమ్మా. పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ ఉంటది. ఫైనల్ డెసిషన్ అనేది ఆ ట్రీటింగ్ డాక్టర్ మీదనే ఆధారపడి ఉంటది. అంటే ఇండివిజువల్ డిస్క్రిషన్ ఉంటది. ఇండివిజువల్ డిస్క్రిషన్ ని బట్టే డాక్టర్లు వైద్యం అందించాల్సిన
పరిస్థితి ఉంటది. ఒక డాక్టర్ చేస్తున్నటువంటి వైద్యాన్ని ఇంకొక డాక్టర్ ఎందుకు అలా చేస్తున్నావు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితి, ఆ యొక్క పేషెంట్ కు ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఏంటి అనేది అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము ఒక్కోసారి. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గాని, ఆ పేషెంట్ ఏ దశలో ఉన్నాడని గాని ఆ ట్రీటింగ్ డాక్టర్ కు మాత్రం అవగాహన ఉంటది. అవగాహన ఉన్నటువంటి వైద్యుల ద్వారా వైద్యం అందించాలి అనేదే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. సో అట్లీస్ట్ అప్డేట్ అవుతా ఉండాలి కదా. నాకు తెలిసి చాలా మంది అప్డేట్ అవుతున్నారు. వాళ్ళు ప్రతిరోజు కూడా ఎందుకంటే సరే వాట్సాప్ లో ఉన్నటువంటి మనం తీసిపడేయాల్సిన అవసరం ఉండదు. ప్రెస్టీజియస్ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని డాక్టర్స్ గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు చెస్ట్ ఫిజిషియన్స్ ఉన్నారు, దానికి ఒక గ్రూప్ ఉంటది. పిడియాట్రిక్స్ ఉన్నారు, ఒక గ్రూప్ ఉంటది. జనరల్ ఫిజిషియన్స్ ఒక గ్రూప్ ఉంటది. సో ఇట్లా ప్రతి దాంట్లో గ్రూపులు ఉంటాయి. అందులో నిష్ణాతులైనటువంటి డాక్టర్లు ఉంటారు. వాళ్ళ యొక్క అనుభవాలని గాని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రెస్టీజియస్ సంస్థల నుంచి వచ్చేటటువంటి సమాచారాన్ని గాని నిరంతరం డాక్టర్లు, ఇప్పుడు IMAకు సంబంధించినటువంటి గ్రూప్స్ ఎన్నో ఉంటాయి. కాబట్టి వైరస్ తో పాటు ఈ రోజు డాక్టర్లు, పేషెంట్లు కూడా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ విషయంలో అప్డేట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అవసరం అయితే చాలా ఉంది. అవ్వాలి కదా, అందరికి కొత్త కదా ఈ వైరస్, కొత్త ఇంకా సంవత్సరంన్నరే అయింది. ఏదైనా ఒక డిసీజ్ గురించి అనుపానులు, ఇంకా వైద్యం అనేది ఇంకా రకరకాలు వస్తా ఉంది, మనం వింటా ఉన్నాం. సో దాదాపు వైరస్ ను తగ్గించే యాంటీవైరల్ డ్రగ్స్ వస్తున్నాయని, సో ఎన్నో రకాలైనటువంటి డ్రగ్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ డ్రగ్స్ అన్ని ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆక్సిజన్ ని ఫస్ట్ అందుబాటులోకి తీసుకురావాలి. ఎప్పుడైతే ఆక్సిజన్ అందటం లేదో కేసు మైల్డ్ ఉన్నది మోడరేట్ ఉన్నది సివియర్ కు పోయేటటువంటి ఇదే ఎక్కువైపోతుంది. సో ఆక్సిజన్ విరివిగా ఇంకా చాలా ఫ్రీగా సప్లై గనక, అంటే చాలా తక్కువ కాస్ట్ లో ఫ్రీగా సప్లై గనక అయినట్లయితే, రెమ్డెసివిర్ కూడా చాలా సప్లై విపరీతంగా పెరిగినట్లయితే నాకు తెలిసి ఈ యొక్క మోర్టాలిటీ రేట్ కూడా చాలా వరకు తగ్గిపోద్దమ్మా. ఈ బెడ్స్ సమస్య అనేది కూడా పెద్దగా రాదు, ఆక్సిజన్ ఎప్పుడైతే అందుబాటులో ఉంటుందో. సో కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఆక్సిజన్ గురించి మాట్లాడినప్పుడు మనం ఈ వాటర్ ఏదైతే యూజ్ చేస్తారో, డిస్టిల్డ్ వాటర్ అన్నారు కదా, కంపల్సరిగా రోజుకు 3 సార్లు మారవాలి. మరి 8 అవర్లీ ఆ వాటర్ మార్చాలి. ఆ వాటర్ ఒట్టి మార్చడమే కాదు, ఆ కంటైనర్లని చాలా శుభ్రంగా కడుక్కోవాలి. అంటే ప్రతి హాస్పిటల్ దీన్ని ఒక ప్రోటోకాల్ గా పెట్టాలి. అంటే ఇండివిజువల్ హాస్పిటల్స్ అన్ని ఎవరికి వాళ్ళుగా, అంటే ICMR ప్రోటోకాల్ ని తీసుకొని వాళ్లకు గైడ్ లైన్స్ ఇవ్వాలి. వాళ్ళ ఒక గ్రూప్ పెట్టుకొని 8 అవర్లీ మారుస్తున్నారా లేదా, ఆ మార్చేటప్పుడు మీరు మాకు ఫోటోలు పెట్టండి, క్లీనింగ్ ఫోటోలు పెట్టండి. సో అన్ని ప్రతిదీ కూడా మనం క్లోజ్ గా మానిటర్ చేయకపోతే చాలా వాలిడ్ పాయింట్ కృష్ణరావు గారు. రాష్ట్రాలకి టాస్క్ ఫోర్స్లు కాకుండా ఒక హాస్పిటల్ కి ఒక ఇండివిడ్యువల్ టాస్క్ ఫోర్స్ ఉండాలి అనేది, ఇండివిడ్యువల్ టాస్క్ ఫోర్స్ ఉండాలి. వాళ్ళు సిస్టర్లకు గాని, వార్డు బాయ్స్ గాని ఇక్కడి నుంచే కదా మార్పు అనేది, ఇంటి నుంచి మొదలైనట్టు మార్పు అనేది చిన్న చిన్న హాస్పిటల్ నుంచే మొదలవ్వాలి. మొదలైతే మనం పెద్ద స్థాయిలో ఈ మార్పుని చూడగలుగుతాం. సో అందరినీ మనం బ్లేమ్ చేయటం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే మనకు దాని గ్రూప్స్ లో నాలెడ్జ్ ని పెంచుకోవటం అనేది ప్రతి డాక్టర్ బాధ్యత. నాలెడ్జ్ ని సాధ్యమైనంత ఏ డాక్టర్ అయినా కావాలని ఏ పేషెంట్ కైనా అనర్థం చేస్తాడని నేనైతే కలలో కూడా ఊహించను. డెఫినెట్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు అనుకోరు డాక్టర్స్ ఆర్ నెక్స్ట్ టు గాడ్ అని అందరూ బిలీవ్ చేస్తున్న నేపథ్యంలో కావాలని ఎవరు చేస్తారని. ఒకే రోజు 59 మంది డాక్టర్లు చనిపోయారమ్మా. ఒక్క రోజు 59 మంది డాక్టర్లు. సెకండ్ వేవ్ లో 250 మంది డాక్టర్లు చనిపోయారు. మొత్తం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కలిపి అధికారికంగా 1000 మంది డాక్టర్లు ఇండియాలో చనిపోయారు. అంటే డాక్టర్లు పోరాటం చేస్తూనే ఉన్నారు కదా, ఫ్రంట్ లైన్ లో నిలబడి చేస్తూనే ఉన్నారు కదా. సో వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇప్పుడు కొన్ని మన చేతుల్లో ఉండనే ఉంటాయి. ఇప్పుడు ఆమె ఒక ఉదాహరణ చెప్పింది చూడండి. ఒక చిన్న కర్ర మన చేతికిచ్చి AK-47 తో వస్తున్న వాడిని ఏ విధంగా ఎదుర్కోగల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచకుండా మనం ఒక డాక్టర్ ఏమి చేయలేడు. కాబట్టి ఒక డాక్టర్ ఫెయిల్యూర్,
సోకాల్డ్ డాక్టర్ ఫెయిల్యూర్ కి 100 కారణాలు ఉంటాయంట. ఎస్ రైట్. సో 100 కారణాలని మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది, సానుభూతితోనే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రోటోకాల్స్ ని ఎవరికి వాళ్ళు తయారు చేసుకొని ICMR గైడ్ లైన్స్ ప్రకారం, WHO గైడ్ లైన్స్ ప్రకారం అప్డేట్ అవుతూ మన పేషెంట్లకు సాధ్యమైనంత వరకు మనం సేవల్ని అందించుకుంటా పోతే ఈ బ్లాక్ ఫంగస్ గాని, ఈ ప్లాస్మా థెరపీ వల్ల వచ్చేటటువంటి ముప్పు గాని, స్టీరాయిడ్స్ వల్ల వచ్చే ముప్పు గాని, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఎస్ రైట్ రైట్. ఎస్ డాక్టర్ ప్రభుకుమార్ గారు, ఈరోజు డాక్టర్లతో పాటు పేషెంట్లు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకి ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది తెలుసుకోవడంతో పాటు మనం డాక్టర్లకి పూర్తి స్థాయిలో మన హెల్త్ కండిషన్ చెప్తున్నామా లేదా అనేది కూడా ఇక్కడ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా యూత్ చాలా మంది అది బయటకు రివీల్ చేయడానికి జంకుతున్నారు. అందుకే వాళ్ళకి స్టెరాయిడ్స్ అనేది ఎక్కువ మోతాదులో ఇస్తున్నారు. దానివల్ల లాంగ్ రన్ లో ఇబ్బందులు వస్తున్నాయి అనేది కూడా మన డిబేట్లలో చాలా మంది డాక్టర్స్ చెప్పున్నారు. ఇప్పుడు నిన్న ICMR చెప్పింది మైల్డ్ కేస్ అంటే ఏంటి, మోడరేట్ అంటే ఏంటి, సివియర్ అంటే ఏంటి అని. సో వీటికి సంబంధించి ఇప్పుడు ప్రజలు కూడా ఏ మేరకు అవగాహన కలిగి ఉండాలి, దానికి సంబంధించి మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం? జనరల్ గా అమ్మా ఈ ICMR లేటెస్ట్ గా ఏమనిందంటే 24 ఆక్సిజన్ 24 రెస్పిరేటరీ రేట్ ఉంటే అది మైల్డ్ కింద. అంటే ఆక్సిజన్ నిమిషాన్ని తీసుకునేది 24 కంటే పైకి పెరిగితే 30 వరకు వెళ్తే అది మోడరేట్ కింద, 30 పైన వెళ్తే అది సివియర్ కింద. రెస్పిరేటరీ రేట్ అంటాం, గాలి తీసుకుని వదిలిపెట్టే లెక్కని రెస్పిరేటరీ రేట్ అంటాం. ఈ రెస్పిరేటరీ రేట్ మైల్డ్, మోడరేట్, సివియర్ 3 భాగాలుగా విభజించింది. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ 85 తగ్గితే అది సివియర్ కింద, 90 దగ్గరికి వస్తే మోడరేట్ కింద, 94, 93 వస్తే మైల్డ్ కింద కన్సిడర్ చేశారు. అయితే దీంట్లో ప్రామాణికమైనటువంటి విషయం ఏంటంటే ఆక్సిజన్ మనకి నిల్వలు బాగా ఉన్నాయా లేదా శరీరంలో. ఆక్సిజన్ సాచురేషన్ ఎప్పుడు కూడా మన శరీరంలో ఆక్సిజన్ సాచురేషన్ ఎప్పుడైనా కూడా 95 పైన ఉండాలి. తర్వాత డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి జబ్బులు ఉంటే డాక్టర్ గారికి ముందుగానే తెలియజేయాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి మీకు ఇన్సులిన్ ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన డాక్టర్లకు వస్తుంది. లేదు మీకు ఓరల్ డ్రగ్స్ పెట్టాలా, ఇన్సులిన్ పెట్టుకొని కంట్రోల్ చేయాలా ఈ కోవిడ్ లో అనేటువంటి విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఈ ఇమ్యునో కాంప్రమైజ్డ్ కండిషన్స్ ఉన్నటువంటి పరిస్థితిని మనం తీవ్రంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఇమ్యునో కాంప్రమైజ్డ్ లాంటి కండిషన్స్ ఉంటాయో, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇతర ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, శరీరం మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో అసలు మన చుట్టూ, ప్రపంచం చుట్టూ బోల్డ్ ఇన్ఫెక్షన్స్ 24 గంటలు మన శరీరం మీద దాడి చేస్తూ ఉంటాయి. మన ఇమ్యూన్ సిస్టమ్, భగవంతుడు బృహత్తరంగా మనకి ఇచ్చేటువంటి ఇమ్యూన్ సిస్టమ్, ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం దీన్ని. ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ ఏదైతే మనకి స్వతహాగా వచ్చేటువంటి ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, ఈ స్వతహాగా వచ్చే ఇమ్యూనిటీ మనల్ని కాపాడుకుంటూ పోతుందన్నమాట. సరే, ఎప్పుడైతే ఈ చుట్టుపక్కల మనతో పాటు ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘ జీవులైనటువంటి బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్లు కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇవి ఎప్పుడు శరీరం మీద దాడి చేస్తుంటాయి. కాబట్టి మీకున్నటువంటి జబ్బుల్ని డాక్టర్లకి తెలియజేయటం ద్వారా వైద్యాన్ని ఈజీగా అందించడానికి, ఏ రకమైనటువంటి వైద్యం అందించాలి, ఈ పేషెంట్ కండిషన్ లో, ఈ విధంగా ఉన్నటువంటి కండిషన్ లో, ఈ విధంగా ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ లో, ఈ విధంగా ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ లో ఎంత మనం ఇన్సులిన్ ఇవ్వాలి, లేదు ఇతర మందులు ఏమేమి వాడుకోవాలి అనేటువంటి అవగాహన డాక్టర్లకు వస్తుంది. కాబట్టి పేషెంట్లు నిరభ్యంతరంగా వాళ్ళకున్నటువంటి ఆరోగ్య సమస్యలు డాక్టర్లకి తెలియజేసినట్లయితే, మీరు చెప్పింది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది పేషెంట్లు వాళ్ళ భార్యకి తెలుసుద్దానో, లేదో ఇంట్లో వాళ్ళకి తెలుసుద్దానో, చుట్టుపక్కల ఫ్రెండ్స్ కి తెలుస్తానో కొన్ని జబ్బుల్ని దాచిపెట్టడం జరుగుతుంది. నాకు తెలిసిన పేషెంట్ అతను కొన్ని జబ్బులు లాగే దాచిపెట్టాడు. షుగర్ పెరిగిపోయింది, ఇబ్బంది పడ్డాం, కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, కాబట్టి కంట్రోల్ చేస్తాం. కానీ గమనించాలి, ఈ విషయాలు డాక్టర్లకు ముందుగానే తెలియజేస్తే ఈ మైల్డ్, మోడరేట్, సివియర్ కండిషన్ మీరు దేంట్లో, ఇప్పుడు మైల్డ్ అంతా హోమ్ ఐసోలేషన్ లో చేయమని, హోమ్ క్వారంటైన్ లో చేయమని ICMR చెప్తుంది. మోడరేట్, సివియర్ కేసులు తప్పకుండా మోడరేట్ ని వార్డ్స్ లో పెట్టండి, తర్వాత రూమ్స్ లో పెట్టండి, ICU ఈ సివియర్ కేసులను ICU లో పెట్టి వైద్యం చేయమని చెప్తుంది. ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా తప్పకుండా డాక్టర్లు వాళ్ళకున్నటువంటి క్లినికల్ ఎక్స్పీరియన్స్ వాడి
ఆ నైపుణ్యాన్ని వాడి పేషెంట్ ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ క్లినికల్ జడ్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గైడ్ లైన్స్ 100 చెప్తే 200 చెప్తాయి, కానీ పేషెంట్ కి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రకారంగా వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఏ వైద్యం చేస్తే బాగుంటుందో అది చేయాలని రాసింది. అలాగే ICMR ఏమందంటే యాంటీబాడీస్ ఇవ్వాలి అవుతుంది ఆఫ్ లేబుల్ అని రాశారు. ఆఫ్ లేబుల్ అంటే ఏంటి? ఆఫ్ లేబుల్ గా మీరు వాడుకోవచ్చు, ఆఫ్ ద రికార్డ్ అని మీరు టీవీలో న్యూస్ లో ప్రచారం చేసినట్టుగా ఆఫ్ ద రికార్డ్ వాడుకోవచ్చు అని కూడా రాసింది ICMR. కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ జబ్బు చాలా కొత్తది, ఇంతవరకు ఏది కూడా సంజీవని అని లేదు. కోవిడ్ లో ఫలానా మందు సంజీవని అని ప్రజలు ఎగబట్టడం, ప్రెస్ ఎగబట్టడం, మీడియా ఎగబట్టడం తప్పించి ఆ రోజుకి పబ్బం గడుపుకోవడానికి అనేక మంది రాయటాలు కోతలు జరిగి చెప్పడం తప్పించి వాస్తవంగా ఇంతవరకు కోవిడ్ మీద ఇప్పటిదాకా ఉన్న రెమ్డెసివిర్ దేనికో వాడే మందు తీసుకొచ్చి పెట్టాం. ఇప్పటిదాకా ఉన్నటువంటి స్టెరాయిడ్స్ దేనికో వాటిని ఏ జబ్బుకి ఏది దొరకకపోతే అక్కమ్మగుడే దిక్కు అన్నట్టుగా స్టెరాయిడ్ దిక్కు, ఏ జబ్బు అయినా సరే చివరికి మళ్ళీ స్టెరాయిడ్ వచ్చి లింక్ చేస్తారు. కాబట్టి ఈ ట్రీట్మెంట్ ప్యాటర్న్ అంతా కూడా అమ్మా ఏంటంటే కొత్తదైనటువంటి విధానం. కాబట్టి అసలు ఏ జబ్బుకి ఇప్పుడు ఉన్న జబ్బులన్నింటిలో పలానా వాడితే సరిపోద్ది అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా కోవిడ్ కి మాత్రం ఇంతవరకు ప్రాపర్ గా డ్రగ్స్ మనం ఇంతవరకు అసలు వైద్యమే లేదనుకోండి. కోవిడ్ కి వైద్యం లేదని గుర్తుపెట్టుకోండి ఒక విషయం. మాస్క్ లే నివారణ చర్యలను గుర్తుపెట్టుకోండి. 2, ఈ కోవిడ్ కి ఏది కూడా సంజీవని కాదు. క్లినికల్ ఎక్స్పీరియన్స్ తో ఉన్నటువంటి నైపుణ్యం గల డాక్టర్లు మీకు వైద్యం చేయటం తప్పించి కోవిడ్ కి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది అన్నది అవాస్తవం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి టాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, ఏ సమయానికి ఇప్పుడు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ని కూడా 70% క్లినికల్ ట్రయల్స్ 70% రిజల్ట్ వచ్చింది దానికి, అదే 100% కాదు. వ్యాక్సినేషన్ కూడా 70 to 80% ఎఫిషియన్సీ వచ్చింది. అంటే వ్యాక్సినేషన్ సంజీవనియా? వ్యాక్సినేషన్ సంజీవని కాదు. ఇవన్నీ కూడా మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి పేషెంట్స్ ని మనం ఏ విధంగా ట్రీట్ చేయాలంటే, అక్కడ దగ్గు వచ్చింది, దగ్గుకు మందు వాడుతున్నాం. జలుబు వచ్చింది, జలుబుకు మందు వాడుతున్నాం. తలనొప్పి వచ్చింది, తలనొప్పికి మందు వాడుతున్నాం. తప్పించి ఆ వైరల్ లోడ్ కంప్లీట్ గా ఎలా కంట్రోల్ కావాలి అంటే రెమ్డెసివిర్ చేసిన పరిశోధనల్లో 5 రోజుల నుంచి 10 రోజులు చేసిన పరిశోధనలో వచ్చిన ఎఫిషియన్సీ 70%. ప్లాస్మా థెరపీ మీద అప్పుడు కూడా చేశారు పరిశోధనలు చేస్తే పలానా సమయంలో పూర్తిగా పేషెంట్ క్షీణించిన సమయం కాదు. మీరు చెప్పినట్లు పేషెంట్ పరిస్థితిని బట్టి, అప్పుడున్న రిసోర్స్ ని బట్టి, అప్పుడున్న స్టడీస్ ని బట్టి మాత్రమే కోవిడ్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాము, నిర్దిష్టమైనది లేదు. ఎస్ రైట్ ప్రభు కుమార్. IgG యాంటీబాడీస్ చాలా ప్రాముఖ్యమైనటువంటి అమ్మా. IgG యాంటీబాడీస్ హయ్యర్ టైట్రేషన్స్ లో ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కి మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇచ్చి వైద్యం మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే క్లోనింగ్ ద్వారా తయారు చేసినటువంటి యాంటీబాడీస్ ని వైద్యం చేయటం. అది ఫలించినప్పుడు ఇది కూడా ఫలించాలి. వాస్తవంగా ఒరిజినల్ యాంటీబాడీస్ మనకు కావాలి. మనకేంటంటే IgG ఒరిజినల్ యాంటీబాడీస్ దొరికితే, కరెక్ట్ గా హైయెస్ట్ టైట్రేషన్ లో గనక దొరికితే, అంటే ఎక్కువ మోతాదులో కనుక మనం IgG యాంటీబాడీస్ ఇవ్వగలిగితే పేషెంట్ కి, అది అద్భుతాలు చేస్తుంది. తప్పించి ఏదో ప్రతి ఒక్కరికి వచ్చిపోయినోడికి 1-2 యాంటీబాడీస్ పుట్టినోడు తీసుకొచ్చి మాకు ప్లాస్మా కావాలని చెప్పి ప్లాస్మా తీసుకొని కోవిడ్ వచ్చిపోయి 4 రోజుల తర్వాత ఇచ్చేస్తే సరిపోద్దని చెప్పేసి ఓవరాల్ ఇందాక మీరు డిస్కనెక్ట్ అయిన టైంలో ఇదే అంశం గురించి కూడా చెప్పారు ప్రశాంతి గారు. మనం ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అనేది కూడా అవగాహన లేకపోవటం వల్ల ఇలా అయింది అని. ఎస్ ప్రశాంతి గారు, ప్రభు గారు సెటరికల్ నోట్ లో చెప్పినప్పటికీ కూడా ప్లాస్మా థెరపీకి సంబంధించి కానీ, ఈవెన్ దో రెమెడెసివిర్ కి సంబంధించి కానీ చాలా వైరల్ గా ప్రచారం జరిగిపోయింది. అది కావాలి కంపల్సరీగా అని చెప్పడం వల్లనే ఈరోజు బ్లాక్ మార్కెట్ కూడా పెరిగిపోయింది. లక్షల్లో డబ్బులు వసూలు చేసే స్థితికి వచ్చింది. ఈరోజు బ్లాక్ ఫంగస్ కూడా అదే. అంటే ఏంటి, మనం ఇచ్చే మెడిసిన్స్ కి సంబంధించి ప్రచారం ఎక్కువగా జరుగుతుందా? వాస్తవాల కన్నా కూడా నిజాల కన్నా అపోహలు ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయా? దీనికి ఏం చేయాలి? ఫైనల్ నోట్ లో ఏం చెప్తారు? అవునండి, అపోహలు వాస్తవాలకి మించి ఆకర్షణీయంగా ఉన్నాయి, ఆమోదయోగ్యంగా ఉన్నాయి. ఒక 100 సార్లు ఒక అబద్ధాన్ని చెప్పి నిజం చేసే ప్రయత్నం అనేది సోషల్ మీడియా ద్వారా జరుగుతుంది. ప్రజలందరూ కూడా వైద్యం మెడికల్ వైద్యులకి వదిలేసి వాళ్ళు చెప్పిండేది శాస్త్రీయంగా నమ్మడం అన్నది చేయాలి. ఐన్యూస్ ద్వారా నేను ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, దయచేసి ప్రత్యేకమైన పరిస్థితులతో, ప్రత్యేకమైన ప్రికాషనరీ మెజర్స్ తో
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చనిపోయిన వాళ్ళు, ఆ ప్లాస్మా థెరపీ ఇచ్చిన తర్వాత చనిపోయిన వాళ్ళు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత చనిపోయిన వాళ్ళు కొద్ది మందినన్న ఐడెంటిఫై చేసి వివిధ రకాలైన ఏజ్ గ్రూప్స్ లో వాళ్ళకి కానీ ప్రత్యేకంగా పోస్ట్ మార్టం చేసి శవాలు అబద్ధాలు చెప్పవు. శవాలు ఇచ్చే నిజమైన ఇన్ఫర్మేషన్ తోనే భవిష్యత్తు ట్రీట్మెంట్ కి మనం ప్లానింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని దేశాల్లో అటాప్సీని అలో చేస్తున్నారు కాబట్టి అన్ని ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకొని ఎపైకల్ ఇన్స్టిట్యూట్స్ లో ఒక గర్భిణీ స్త్రీని కానీ, ఒక పసిబిడ్డను కానీ, ఒక వృద్ధుల్ని కానీ, ఒక యువకుల్ని కానీ, వివిధ రకాలైన ఏజ్ గ్రూప్స్ లో చనిపోయిన వాళ్ళ అంతర్గత అవయవాల్ని, గుండెని కానీ, ఊపిరితిత్తులు కానీ, మెదడు కానీ, మరణానికి కారణాలు కానీ అన్వేషించగలిగితే భవిష్యత్తులో మరణాలు కాకుండా కూడా మనం ఖచ్చితంగా కూడా నిలుపుకోగలము. అంతదాకా వాట్సాప్ లో కానీ, సోషల్ మీడియాలో, యూనివర్సిటీస్ లో ప్రొఫెసర్లుగా భావించకుండా వైద్యం వైద్యులకి వదిలేసి కేవలం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కోవిడ్ రాకుండా చేసే ప్రయత్నాలు మీరు చేయండి, కోవిడ్ వచ్చిన తర్వాత చేసే ప్రయత్నాలు వైద్యులు చేస్తారు. సంస్థాగతంగా లాజిస్టిక్స్ ఏం చేయాలని ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎవరి కానీ వారు కానీ చేసుకుంటూ వెళ్తే బ్లాక్ ఫంగస్ లాంటి కొత్త కొత్త రకాలైన సీరియస్ ఇన్ఫెక్షన్స్ లోకి కాకుండా, డబ్బులు కోల్పోకుండా, ప్రాణాలు కోల్పోకుండా ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంది, రాజకీయ నాయకులది, వైద్యులకి, మీడియాలు అందరం కూడా సమిష్టిగా ఈ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎస్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రశాంతి గారు, డాక్టర్ ప్రభుకుమార్ గారు అండ్ డాక్టర్ విష్ణురావు గారు ఇవాళ మాతో పాటు న్యూస్ ఎజెండాలో జాయిన్ అయినందుకు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, దట్ మస్ట్ బి ద నీడ్ ఆఫ్ ద అవర్. ఈ రోజు ప్రశాంతి గారు ఫైనల్ కంక్లూజన్ లో చెప్పింది, ఎవరి పని వాళ్ళు చేద్దాం. మనం కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. అంటే మాస్క్ ని ధరిద్దాం, బయటికి వెళ్ళినప్పుడు భౌతిక దూరం పాటిద్దాం, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ మనల్ని, మన పరిసరాల్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకుందాం. అవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదు అన్న నిబంధనని మనం గుర్తుపెట్టుకుందాం. డాక్టర్లు ఏం చేస్తున్నారు, డాక్టర్స్ ఏ మెడిసిన్స్ ఇవ్వాలి, మనం ఎప్పుడు ఏ మెడిసిన్ వేసుకోవాలి అనేది కూడా ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే, వాళ్ళ సలహాలు సూచనలతో మాత్రమే తీసుకోవాలి. దయచేసి ఫార్వర్డ్ మెసేజ్ల్లో వచ్చేవి కానీ, లేకపోతే ఎవరైనా హియర్సే, ఎవరో చెప్తే నేను ఇది వాడాను నాకు సరిపోయింది నువ్వు కూడా వాడు అంటే వాడకండి. ఎవరి శరీర తత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరి రోగం తాలూకు తీవ్రత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఏ మందు వాడాలన్నా, ఏ మందు ఎప్పుడు ఆపేయాలన్నా కూడా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయండి. అవసరమైతే తప్ప